ముందుగా ప్రేక్షకులందరికీ, దైవ సమానమైనటువంటి నా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా ఈరోజు నేను కృష్ణ అవతారంలో ఉన్నటువంటి ఈ ఘట్టం అంటే నరకాసుర వధ, అలాగే శ్రీకృష్ణుడు సాధించినటువంటి రకరకాల విజయాలు, వీటన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో తెలుపబోతున్నాను. కావున తప్పకుండా మీరందరూ ఈ దీపావళి రోజున నా కథ విని నన్ను మీ వ్యూస్, సబ్స్క్రైబర్స్ వాటితోటి నన్ను ఆశీర్వదించమని ప్రార్థన. వినరో భాగ్యము విష్ణు కథ. కృష్ణుడి ఔన్నత్యం పెరుగుతున్నట్లే శత్రువులు కూడా పెరిగారు. శిశుపాల, జరాసంధుల కూటంలో చాలామంది దుర్మార్గులైన రాజులు కలిశారు. పౌండ్రకుడనే కరూసదేశ రాజు కృత్రిమ కర్ర చేతులను శంఖచక్రాలతో చేయించుకుని, భుజాలకు తగిలించుకొని, పెద్ద గదను పట్టుకుని తానే విష్ణు అవతారుడునని, వాసుదేవుడునని, కృష్ణుడు కానే కాడని ప్రగల్భాలు చాటుకుంటున్నాడు. శిశుపాలుడి మరొక తమ్ముడు సాల్వుడు సౌభకమనే విమానం మీద ద్వారకానగరం పైన విహారం చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తూర్పు దిశను నరకాసురుడు ప్రచండంగా చెలరేగుతున్నాడు. ఎవరు? నరకాసురుడు ప్రచండంగా చెలరేగుతున్నాడు. దక్షిణంలో బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు శివుడి రక్షణతో సోణపురాన్ని రాజధానిగా రాక్షస పాలన విస్తరింపజేస్తున్నాడు. యవనుడి తమ్ముడు కాలాంతకుడు తనకు జీవిగా పుట్టిన ఎవ్వరి వల్ల భయం లేదన్న దైవజ్ఞ నిర్ణయం ధీమాతో యవనంలేచ్ఛ సైన్యాలతో దారుణ రక్తపాతం సాగిస్తూ దేవతా విగ్రహాలను, శిల్పాలను ధ్వంసం చేస్తూ దేశాలను కొల్లగొడుతూ కృష్ణుడిని హతమార్చాలని పగబట్టారు. దండయాత్ర సాగిస్తూ గాంధార సీమలో జగన్మోహనంగా పాలరాతితో మలచిన మోహినీ శిల్పాన్ని చూసి వివసుడయ్యాడు. ఆ విగ్రహాన్ని కృష్ణుడు విశ్వకర్మ చేత చేయించి తన యోగ మాయాగ్నిని దానిలోకి పంపి అక్కడ పెట్టించాడని కాలాంతకుడికి తెలియదు. ఆ సాలభంజికా ప్రతిమను తరలించుకుపోయి కాలాంతకుడు తన అంతఃపుర మందిరంలో పెట్టుకొని ఆ శిల్పసుందరికి ప్రాణం వస్తే ఎంత బాగుండును అని గుటకలు మృంగుతున్నాడు. ఒకనాటి రాత్రి మురళీగానానికి అనువుగా మ్రోగుతున్న అందెల సవ్వడికి మేల్కొని విగ్రహానికి బదులు నాట్యం చేస్తున్న సుందరిని చూశాడు. మోహావేశంతో కాలాంతకుడు తటీలున వెళ్ళి ఆమె చేతులను తన మెడ చుట్టూ వేసుకున్నాడు. మరుక్షణమే ఆమె యథాప్రకారం శిలా విగ్రహం అయ్యింది. విగ్రహం బాహుబంధంలో మెడ బిగుసుకుపోయి గిలగిలా తన్నుకుంటూ బొగ్గుగా మాడిపోయి దభీమని కింద పడిపోయాడు. విగ్రహం చేతులు విరిగిపోయాయి. కాలాంతకుడు చచ్చాడు. యవన రాజ్యంలో చేతుల్లేని మొండి మోహిని విగ్రహం మిగిలిపోయింది. కాలాంతకుడి సేనలను కృష్ణుడు తరిమి తరిమి కొట్టాడు. అంతలో పెద్ద అగ్నిపర్వతం పగిలి యవన రాజ్యాన్ని ధ్వంసం చేసింది. పడమటి దిక్కున మ్లేచ్ఛ యవనుల అలజడి తొలగిందంటే ఇటు తూర్పున ప్రాజ్యోతిషాన్ని పాలించే నరకాసురుడి విజృంభణ మరింత ఉపద్రవంగా తయారయ్యింది. వరాహావతారం భూమిని ఉద్ధరించినప్పుడు భూదేవికి పుట్టిన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని అసురసేనలతో దేవలోకం మీద దాడి చేసి దేవతలను పాదాక్రాంతులుగా చేసుకున్నాడు. దేవమాత అతిథి కుండలాలను లాక్కొచ్చాడు. మునులను, సాధు సజ్జనులను హింసిస్తూ భూమిని మరొక నరకం చేశాడు. 16,000 మంది కన్యలను చెరబట్టాడు. దేవతలు, మునులు నరకుడి పీడ తొలగించమని కృష్ణుడిని ప్రార్థించారు. కృష్ణుడు వారికి అభయమిచ్చి బయలుదేరాడు. కృష్ణుడి వెంట సత్యభామ కూడా బయలుదేరింది. తల్లి భూదేవి వల్ల గాయపడితేనే తప్ప
నరకాసుర సంహారం అసంభవమని వరం ఉంది. సత్యభామ భూదేవి అంశతో పుట్టినది. సత్యభామతో కృష్ణుడు గరుడ వాహనారూఢుడై ప్రాగ్జ్యోతిషం మీద దాడి చేసి అసురసేనలను రూపుమాపాడు. నరకాసురుడు మదగజాన్నెక్కి ఎదుర్కొన్నాడు. యుద్ధం చేసి కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సత్యభామ నరకుడితో గొప్పగా యుద్ధం చేసింది. సత్యభామ ఆకర్ణాంతము నారి సారించి విడిచిన బాణం నరకుడి గుండెలో బలంగా నాటుకుంది. అమ్మా అని నరకుడు నేల కొరిగి తుది సాహసంతో గదను ఎత్తి కృష్ణుడిపైకి లంఘించాడు. కృష్ణుడు చక్రాయుధంతో నరకుడి తల నరికాడు. తల తెగిపడుతూ కృష్ణుణ్ణి విష్ణువుగా స్తుతించుతూ నరకాసురుడు తన జ్ఞాపకార్థం లోకులు తన నిర్యాణాన్ని పండగ జరుపుకోవాలని వరం కోరుకున్నాడు. నరకాసుర సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి. మన్నాడు నరకపాలన అంతరించిన దీపావళి పండుగలు ఏర్పడ్డాయి. నరకుడి కుమారుడు భగదత్తుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి అతిథి కుండలాన్ని పుచ్చుకొని సత్యాకృష్ణులు ద్వారకకు చేరారు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నారదుడు వచ్చి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడు. కృష్ణుడు దాన్ని రుక్మిణికి ఇచ్చాడు. అది తెలిసి సత్యభామాదేవి అలిగింది. పారిజాత వృక్షాన్ని ఆమె ఇంట నాటుతానని కృష్ణుడు బుజ్జగించాడు. అదితి కుండలాన్ని ఇచ్చే పనిగా సత్యభామతో కృష్ణుడు గరుత్మంతునిపై దేవలోకం వెళ్ళాడు. అదితి కుండలాన్ని అప్పగించి సత్యతో నందన విహారం చేస్తూ కృష్ణుడు పారిజాత వృక్షాన్ని పెకిలించాడు. సత్యాకృష్ణులు పారిజాతాపహరణం చేసి వెళ్తుంటే దేవేంద్రుడు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం గరుత్మంతుడి రెక్కకు తాకగా ఒక ఈకను విదిలించి వదిలాడు. ఇంద్రుడు గర్వభంగం పొంది కృష్ణుడున్నంతకాలం పారిజాత వృక్షం భూమి మీద ఉంటుందని చెప్పాడు. సత్యభామ అంతఃపురోద్యానవనంలో పారిజాత వృక్షం పూలతో వికసించింది. కృష్ణుడు పుత్రప్రాప్తి కోసం కైలాసానికి వెళ్ళి తపస్సు చేసి శివానుగ్రహం పొందాడు. ఆ అదనులో సాల్వుడు, పౌండ్రకుడు ద్వారకావాసులకు అలజడి కలిగించారు. కృష్ణుడు వారిని వధించాడు. దంతవక్తుడు చచ్చిన వారికి ఉత్తరక్రియలు జరిపి వస్తుండగా కృష్ణుడు ఎదురయ్యాడు. గదను ఎత్తి దంతవక్తుడు కృష్ణుడిపై లంఘించాడు. కృష్ణుడు అతడిని సంహరించగా వెలువడిన విజయుని అంశ జ్యోతి రూపంలో కృష్ణుడిలో చేరింది. కృష్ణుడికి ప్రద్యుమ్నుడు మొదలైన పెక్కుమంది కుమారులు కలిగారు. ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుణ్ణి కలలో బాణాసురుడి కుమార్తె ఉష చూసి మురిసింది. ఆమె చెలికత్త చిత్రలేఖ శాంభరి మాయా ప్రభావతి అనిరుద్ధుడిని ఉష అంతఃపురానికి తెచ్చింది. ఉష అతన్ని వరించింది. బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించి చెరలో పెట్టాడు. మనవడి కోసం కృష్ణుడు యుద్ధానికి వచ్చాడు. శివుడు బాణుడి కోసం కృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. కృష్ణుడు బాణాసురుడి 1000 చేతులలో 2 మిగిల్చి మిగతా వాటిని నరికేశాడు. బాణాసురుడు శరణాగతుడై కృష్ణుడితో వియ్యమందాడు. ఉషా అనిరుద్ధుల కళ్యాణం జరిగింది. దక్షిణంలోని అసురులకు ఉత్తరంలోని రాజులకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడి సమైక్యత వర్ధిల్లింది. కృష్ణుడు పాండవులకు అండగా నిలబడ్డాడు. బలరాముడికి సమ్మతం కాకపోయినా కృష్ణుడు చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగేలాగా సహాయం చేశాడు. భావామరుదులైన కృష్ణార్జునులు ఖాండవ దహనం జరుగుతున్నప్పుడు ఆ వనంలో ఉన్న రాక్షస మహాశిల్పి మయుడిని కాపాడారు. మయుడు పాండవులకు గొప్ప సభను నిర్మించుతానన్నాడు. అగ్నిదేవుడు కృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, అర్జునుడికి గాంధీవ ధనస్సును, అక్షయ తూణీరాల్ని, దేవదత్త శంఖాన్ని సమర్పించాడు. ధర్మరాజు రాజాసూయ యాగం తలపెట్టాడు. జరాసంధుణ్ణి అంతం చేయవలసిన సమయం వచ్చింది. కృష్ణుడు భీమార్జునులు మారువేషాలతో గిరివ్రజపురం చేరి అతిథులుగా జరాసంధుడి మందిరానికి వెళ్ళారు.
జరాసంధుడు, బకాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు సమబలులు. వీరిలో ఒకడి చేతనే మిగిలిన నలుగురు చంపబడతారనే సంగతి కృష్ణుడికి తెలుసు. అదివరకే భీముడు బకాసురుణ్ణి చంపాడు కనుక భీముడే జరాసంధుణ్ణి చంపాలి. జరాసంధుడు అస్త్రశస్త్రాలతో చావడు. అతని శరీరాన్ని రెండుగా చీల్చి చంపాలి. తాము భోజనానికి బదులు తమలోని ఏ ఒక్కరితోనైనా మల్లయుద్ధాన్ని కోరి వచ్చామని కృష్ణుడు చెప్పాడు. జరాసంధుడు వాళ్ళెవరైనది గ్రహించాడు. కృష్ణ, నీవు నాకు వెరచి ప్రవర్షణగిరికి పారిపోయిన వాడివి. అర్జునుడు అర్భకుడు, భీముడే నాకు సరి అయిన జోడి అన్నాడు జరాసంధుడు. భీముడికి జరాసంధుడికి ముష్టియుద్ధం, మల్లయుద్ధం ఘోరంగా జరిగింది. భీముడు జరాసంధుడిని చిత్తు చేసి కృష్ణుని ఆదేశ సంకేతం ప్రకారం జరాసంధుడిని 2 సమభాగాలుగా చీల్చి అవి తిరిగి కలుసుకోకుండా వాటిని అపసవ్యంగా వేరు చేశాడు. ఆ విధంగా కృష్ణుడు భీముడి చేత జరాసంధుడిని అంతమొందించాడు. భీష్ముడు చెప్పగా ధర్మరాజు రాజాసూయానికి అగ్రపీఠాన్ని అగ్రతాంబూలాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. సభామధ్యం నుండి శిశుపాలుడు లేచి అధిక్షేపించాడు. కత్తి దూసి పాండవులను కృష్ణుడిని హతమారుస్తానన్నాడు. పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయిన కృష్ణుడు దొంగ, కులహీనుడు అంటూ దూషించాడు. అప్పటికే శిశుపాలుడి అపరాధాలు 100కి మించిపోయాయి. కృష్ణుడు చక్రంతో శిశుపాలుడి తల ఖండించాడు. శిశుపాలుడి నుండి జయుని అంశ జ్యోతి రూపంలో కృష్ణుడిలో ఐక్యమైంది. జయ విజయుల 3వ జన్మ సమాప్తమై వారి శాపం తొలగి విష్ణు ద్వారపాలకులుగా వైకుంఠాన్ని చేరారు. దుర్యోధనుడు పాండవులకు మయుడు నిర్మించిన మయసభను చూసి అబ్బురపడుతూ అనేక భంగపాట్లు పడ్డాడు. రత్నకంబళము పరచి ఉన్నదనుకుని అడుగు వేసి నీటిలో పడ్డాడు. అది చూసి ద్రౌపది నవ్వింది. దుర్యోధనుడు అవమానంతో కుంగిపోయాడు. శకుని అతన్ని ఓదార్చి పాండవుల్ని, ద్రౌపదిని దుర్యోధనుడికి బానిసలుగా చేస్తానన్నాడు. ధర్మరాజును జూదానికి రప్పించమన్నాడు. కుచేలుడు కృష్ణుడి బాల్య స్నేహితుడు. కృష్ణ బలరాములు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారు. కుచేలుడు సహవిద్యార్థి. అధిక సంతానంతో పేదరికంతో కృంగిపోతూ ఉన్న ఆ బ్రాహ్మణుడు భార్య సలహాతో కృష్ణుడిని కలుసుకోవడానికి బయలుదేరాడు. అతని భార్య రుచికరంగా కొద్ది అటుకులను చేసి చిన్న మూటగట్టి ఇచ్చింది. అష్టమహిమలు సేవిస్తూ ఉండగా సౌధోపరి భాగంలో తూగుటూయల ఊగుతూ ఉన్నప్పుడు కృష్ణుడు దూరాన వస్తున్న కుచేలుడిని చూసి పాదాచారిగా ఎదురేగి వెళ్ళి బాల్యమిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకుని మందిరానికి తోడ్కొని వచ్చి తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కృష్ణుడి యనమండుగురు దేవేరులు కుచేలుడికి సమస్త మర్యాదలు చేశారు. కృష్ణుడి ఆదరానికి ఆనంద పారవస్యంలో మునిగిన కుచేలుడి చేతనున్న అటుకుల మూటను కృష్ణుడు తీసుకుని మూట విప్పి పిడికిలి నిండుగా తీసి ఆప్యాయంగా అరగించాడు. అష్టమహిమలు మిగిలిన వాటిని పంచుకొని తిన్నారు. కుచేలుడు తానెందుకు వచ్చాడో మర్చిపోయిన ఆనందంతో కృష్ణుడిని మనసులో మరీ మరీ తలుచుకుంటూ తిరుగు ప్రయాణమై ఇంటికొచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాడు. అతని చిన్న ఇంటికి మారుగా గొప్ప భవనం. ఆ భవనానికి వెండి బంగారాల జిలుగుల గోడలు, రత్నాలు పొదిగిన స్తంభాలు కనిపించాయి. అతని భార్య ఆభరణాలతో మెరిసిపోతున్నది. పిల్లలు పట్టుబట్టలతో వసంతంలో కుసుమాల్లాగా ఆనందంగా ఆడుకుంటున్నారు. అష్టసిరులు అతని ఇంటి నిండుగా వెళ్ళి విరిశాయి. కుచేలుడు, అతడి భార్య పిల్లలు కృష్ణుడి కృపా విశేషాన్ని కొనియాడుతూ భక్తి తత్పరులై సుఖించారు.